క్రైస్తవ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నేను నీ దేవుడైన యెహోవా మాట వినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. నీ పట్టణంలో దీవింపవద్దు, పొలంలో దీవింపవద్దు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతుంది. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట అస్తమగినట్లు చేయుడు. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదు. నీ కొట్లాల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణం చేస్తున్నట్టు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీకు పిలువబడుచుండగా చూసి నీకు భయపడదు. మరి యెహోవా నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలిగించేది. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధనాన్ని తెచ్చును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కుడికే కానీ ఎడమకే కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వారిని అనుసరించి లేకుండా ఎడల యెహోవా నీ తలగా నిలిచిన కానీ తోకగా నిలబడి నీవు పైవాడుగా ఉండు కానీ క్రింది వాడుగా ఉండవు.